సినిమాని దేవుడు పట్టాడు. అవును, సోషల్, హిస్టారికల్, ఫిక్షనైజ్ అంటూ చక్కర్లు కొడుతున్న సినిమాలు ఇప్పుడు భక్తి బాట పడుతున్నాయి. ఇతిహాసాలు, పురాణాలు, దేవుళ్ళు అంటూ యూనివర్సల్ అప్పీలు ఉన్న కథల్ని తెర మీదకు తెచ్చేందుకు సిద్ధమయ్యారు మన ఫిల్మ్ మేకర్స్. మరి లేటెస్ట్ గా దేవుణ్ణి పట్టిన ఆ సినిమాలేంటో మీరు ఓ లుక్ వేయండి. ప్రస్తుతం సినిమాని దేవుడు పట్టినట్టే కనిపిస్తోంది. వినడానికి వింతగా ఉంది కదా, కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతుంది అదే. ఎందుకంటే దర్శకులు, హీరోలు ఎక్కువగా భక్తి, ముక్తి మార్గంలో వెళ్లిపోతున్నారు. దానికి కమర్షియల్ హంగులు ఇచ్చి బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు కూడా. దాంతో గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ గాడ్ కాన్సెప్ట్ సినిమాలపై కాన్సంట్రేట్ చేసింది. ముఖ్యంగా సనాతనం అనే మాట నయా ట్రెండ్ అయ్యి కూర్చుంది. మెజారిటీ హిందువులు ఉన్న దేశం అవడంతో మేకర్స్ ధర్మం, హిందుత్వం, సనాతనం అనే కాన్సెప్ట్ చుట్టే కథల్ని వండే పనిలో పడ్డారు. ఇక తాజాగా హిందూ ధర్మం బ్యాక్గ్రౌండ్ లో మహాభారతం, భగవతం కాన్సెప్ట్ ఆధారంగా యానిమేషన్ పాత్రతో తెరకెక్కిన మహా అవతార్ నరసింహ బాక్సాఫీస్ ని ఎలా చీల్చి చెండాడుతున్నాడో మనం చూస్తున్నాం కూడా. కేవలం 10 రోజుల్లోనే 105 కోట్లని ఖాతాలో వేసుకుంది ఈ సినిమా. ఇక తెలుగులో శివతత్వం, హిందూ ధర్మం కాన్సెప్ట్ ఆధారంగా అఖండ 2తో తాండవం ఆడేందుకు సిద్ధమయ్యాడు మన బాలయ్య. దీంతో ఈ సినిమాపై నార్త్ బెల్ట్ లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలా ధర్మం, దేవుడు అంటూ వచ్చిన అఖండ ఎలాంటి హిట్ అయిందో మనం చూశాం కూడా. ఇక దైవ నృత్యం, భూతకోలం అంటూ పంజురులి దేవుడి చుట్టూ తెరకెక్కిన కాంతారా కేవలం 14 కోట్లతో తెరకెక్కి 400 కోట్లు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో మరోమారు హిందూ దేవతల కాన్సెప్ట్ ఆధారంగానే కాంతారా చాప్టర్ 1 ని డిసైడ్ చేశాడట రిషబ్. ఇక నేను రామనామం జపిస్తానంటూ రామాయణంతో బయలుదేరాడు నితీష్ తివారీ. సాయి పల్లవి, రణబీర్ కపూర్ సీతారాములుగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2 భాగాల కోసం మేకర్స్ ఏకంగా 4000 కోట్లు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఇక సుధీర్ బాబు కూడా మానవాళి వర్సెస్ దైవత్వం అంటూ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జటాధరాతో రెడీ అయిపోయాడు. వదిలిన పోస్టర్లో మెరుపుల మధ్య ఆకాశాన్ని చీల్చుకుంటూ త్రిశూలం దూసుకువెళ్తూ ఉంటే అతని వెనుక ఉగ్ర శివుడి రూపం మనం చూడొచ్చు కూడా. ఇక హైందవం, విశ్వంభర వంటి సినిమాలు కూడా దేవుడి చుట్టే తిరిగేలానే కనిపిస్తున్నాయి. అయితే అలా వచ్చిన ఆదిపురుష్, ఆచార్య, హరిహర, కన్నప్ప వంటి సినిమాలు అంత ఆకట్టుకోలేదన్న సంగతి మేకర్స్ గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. మొత్తానికి ఇలా సినిమాలన్నీ దేవుడి చుట్టూ తిరుగుతున్నాయి. చూడాలి మరి వీటిలో వేటిని దేవుడు కనికరించి కాసులు కురిపిస్తాడో. For more videos like this, subscribe Big TV channel.